విషయంలో కూడా సమూయేలు 17:49-51 చూస్తే చదువుదాం. సమూయేలు 17:49-51 వరకు చూస్తే తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ల ఎదుట కొట్టాను. ఆ రాయి వాని నుదురు చచ్చినందున వాడు నేలను బోర్ల పడిన. దావీదు ఫిలిస్తీన్ల కంటే బలాఢ్యుడైన చదవండి ఒకసారి. ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిస్తీన్లని కొట్టి చంపాను. వాడు బోర్ల పడక దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీన్ మీద నిలుచుండి వాని కత్తె వరదూసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అర్థమైంది వాక్యం అందరికీ? అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకే వడిసెలతో రాతితోని ఫిలిస్తీన్లు కొట్టి చంపెను. బలాఢ్యమైనటువంటి ఖడ్గము లేక అంటే ఈ లోక బలం మనతో ఉండకపోయినా దేవుని ఆత్మ కలిగినది చిన్నదైనా మీతో ఉంటే దానితోనే మీ సమస్యని జయించేస్తారు. అది ఉంటే జయిస్తాం, ఇది ఉంటే జయిస్తాం, ఆ మనుషులు ఉంటే జయిస్తాం, ఈ మనుషులు ఉంటే జయిస్తాం, వేస్ట్. లేకపోతే వాళ్ళకి లోకబలం ఉంది, వాళ్ళు అలాగనే జయించేస్తారో. దేవుని ఆత్మ ఉంటే అలాగనే జయించేస్తారు. కనుక మీరు ఎక్కువగా దేవునితో ఉంటారు. ఖడ్గబలం లేకపోయినా ఇక్కడ ఏముందంటే దేవుని ఆ మాట చెప్పిన వడిసెలతో రాయా జయమిచ్చు. అంత 6 మూరలు ఎత్తున ఫిలిస్తీయుడు కూడా నేలమట్టం అయిపోయాడు. అంటే మీ యొక్క సమస్య మీకు బరువెత్తే విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు పరిపూర్ణమైన దేవుని ప్రేమించు, పరిపూర్ణమైన దేవునితో ఉన్నప్పుడు ఆ సమస్య అంతా పోతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది కాదు, మీరు అడిగే దాన్ని బట్టి, మీ విశ్వాస పరిధిని బట్టి, మీరు అడిగిన దానికి ఆయనకి ఇష్టమైన పని మీరు చేసిన దాన్ని బట్టి ఏం చేయాలి మనం? ఆయనకి ఇష్టమైన పని. చూడండి, ఇప్పుడు ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఏదైనా ఒక వర్క్ చేయించుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఆయనకి ఇష్టమైనవి ఏంటో తెలుసుకుంటాం, ఏదో రకంగా పర్చేస్ చేస్తాం, చేసి అది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం, ఇచ్చి మాట్లాడతాం, సార్ ఇలా సార్ ఇలా సార్ ఇలా సార్. అలా మీరు దేవునికి ఇష్టమైనది ఏంటనేది మీరు చేస్తూ ఉండి అప్పుడు అడిగితే ఎలా ఉంటుంది? పని ఫాస్ట్గా అవుతుంది. దేవుడికి అవిధేయతగా జీవిస్తూ దేవుడా నువ్వు అంటూ ఉన్నాడు అయితే చెయ్యి అంటే నిన్ను నువ్వు రక్షించుకున్నాను రక్షించే చూద్దాం అన్నాడు కదా దొంగ. అలా ఉంటుంది. అలా ఉంటే దేవుడు ఏమైనా మన మాటలకి తగ్గిపోయి చేసేస్తాడు అనుకుంటున్నారు ఏంటి? ఈజ్ వెరీ హానరబుల్ పర్సన్. వ్యక్తిగతంగా ఆయన మనిషిగా చూసినప్పుడు ఈజ్ వెరీ హానరబుల్. దేవుడికి స్తోత్రం. కనుక మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి యందు భయభక్తులు కలిగిన మీరు ఈ లోకపరమైన ఆయుధాలు కానీ ధనము కానీ ఏమున్నా లేకపోయినా దేవుని ఆత్మ ఉంటే మీకు కావాల్సింది మీ కాలం ముందుకు వచ్చేస్తుంది. మీరు పరిగెత్తకపోయినా వస్తుంది. మీరేం చేయాలంటే యేసయ్య ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ చెప్పిన ప్రభ ఈ అవసరతలున్న తీర్చి మీ సాక్షిగా నిలబెట్టిన విధంగా ప్రభ అద్భుతాలు వారి పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480 8374644755. కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.